వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణస్వామి గారి రచన ధీర సమీరే వింటారు. ఎవ్వరికీ తెలియని ఒక కొత్త దర్శకుడు నిర్మించిన సినిమా ఒకటి విడుదలైన మొదటి వారంలోనే దేశ విదేశాల్లో విజయఢంకా మోగిస్తోంది. తమ తరం హృదయ స్పందనల్ని ఈ సినిమా బాగా ప్రతిబింబించిందని కాలేజీ వయసు కుర్రకారు ఉర్రూతలూగుతున్నారు. బాధ్యత తెలియకుండా వెర్రితలలు వేస్తున్న యువతరానికి ఈ చిత్రం చక్కటి సందేశం అందించిందని పెద్ద తరం వారు ముగ్ధులవుతున్నారు. ఏ టీవీ ఛానల్ చూసినా ఈ చిత్ర బృందంతో ఇంటర్వ్యూలే. సినిమాలకు సంబంధించిన ఏ వెబ్సైట్లో చూసినా ఈ సినిమా గురించిన చర్చలే. ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆ సినిమా దర్శకుడు చంద్రతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూ కార్యక్రమం రికార్డింగ్ జరుగుతోంది టీవీ స్టూడియోలో. చంద్ర సోఫాలో దిలాసాగా కాలి మీద కాలేసు కూర్చుని యాంకర్ అమ్మాయి అడిగే ప్రశ్నలకి సరదాగా చలాకీగా జవాబిస్తున్నాడు. స్వపరిచయం, సినిమా ఫీల్డులో అనుభవాలు ఇలాంటి మామూలు ప్రశ్నలు అయిపోయాక సంభాషణ ఈ కొత్త చిత్రం మీదకి తిరిగింది. చంద్ర సార్, మీరు ఈ మూవీలో ఎప్పటిదో ఓల్డ్ ఘంటసాల సాంగ్ని బయటికి తెచ్చారు. తీసుకురావడమే కాకుండా ఆ పాటని ఒక థీమ్ సాంగ్ లాగా ఉపయోగించినారు. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ సాంగ్? దీని వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైనా ఉందా? అప్పటిదాకా చిరునవ్వుతో వెలుగుతున్న చంద్ర మొహం కొంత గాంభీర్యాన్ని సంతరించుకుంది. చురుగ్గా మెరుస్తున్న అతని కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి, మనోఫలకం మీద కదలాడే బొమ్మల్ని చూడాలన్నట్టు. ఎస్, ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. ఇంతలో స్టూడియో లౌడ్ స్పీకర్లోంచి ఆ పాట వినిపించసాగింది. ఆ సంగీత ప్రవాహం తనని ముంచెత్తుతుండగా అతను జ్ఞాపకాల వెల్లువలో కొట్టుకుపోయాడు. నలుగురు మిత్రులు ఆంజనేయ స్వామి మందిరం చుట్టూ మెల్లగా ప్రదక్షిణం చేస్తున్నారు. ఇంతలో పసుపచ్చ చూడిదార్ వేసుకున్న ఒక అమ్మాయి గబగబా నడుస్తూ వీళ్ళని దాటుకుని ముందుకెళ్ళింది. మొహం కనబడలేదు, కానీ లేత పచ్చ చూడిదార్ మీద తెగబారెడు జడ వెండికొండ మీద నుంచి దూకే యమునా ప్రవాహంలా ఉరకలు వేస్తోంది ఆమె నడక లయకి తాళం వేస్తూ. అప్పటిదాకా ఈ తతంగమంతా తనకి బోర్ అన్నట్టు జీన్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని కులాసాగా నడుస్తున్న పీయూష్ గబుక్కున చేతులు జోడించుకుని వడిగా తను కూడా మిత్రుల్ని దాటి ముందుకు పోయాడు. మామా, అదేంద్రా పాట? మళ్ళా చెప్పు. అదేరా మొన్న వాడినవు చూడు, బింబిని లంబము అని వస్తుంది చూడు, ఆ పాట గుర్తులేదా? రుద్రయ్య పక్కనే ఉన్న చంద్ర చెవిలో నోరు పెట్టి కొంచెం గట్టిగానే గొణిగాడు. వాళ్ల వెనకాలే ఉన్న శంకర్ జోడించున్న చేతులతోనే రుద్రయ్య వీపు మీద పొడిచి ష్ అన్నాడు వారిస్తూ. వీళ్లు చివరి ప్రదక్షిణం ముగించుకుని మందిరం ముందుకొచ్చేసరికి ఆ అమ్మాయి ఎక్కడా కనబడలేదు. కాజీపేట్ రైల్వే కాలనీలో ఉన్న మందిరాల సముదాయ ప్రాంగణంలో ప్రతి శనివారం సాయంత్రం విపరీతమైన రద్దీగా ఉంటుంది. కాజీపేట స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు తరచూ శనివారం సాయంత్రాలు అక్కడికి వస్తుంటారు. శంకర్ లాంటి మహాభక్తులు నిజంగా దైవ దర్శనానికి వస్తే, పీయూష్ లాంటి షోకు పురుషులు దేవీ దర్శనాలేమన్నా జరక్కపోతాయా అన్న ఆశతో వస్తుంటారు. అన్నిటి మీద ఒక కన్నేసి ఉంచే రుద్రయ్య లాంటి వాళ్ళు పుణ్యము పురుషార్థము అనుకుని వస్తారు. ఎటొచ్చి ఈ రెండూ పట్టని చంద్ర మాత్రం తన మిత్రుల్ని వదిలెయ్యలేక వస్తాడు. ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా వచ్చిన చెప్పపుచ్చుకుని నలుగురు ప్రాంగణాన్ని చుట్టి ఉండే పిట్టగోడెక్కి కూర్చున్నారు. రుద్రయ్య తన భుజబలంతో చిప్పని ముక్కలు కొట్టి పంచాడు. ఆ పూరి జడ మస్తుండే కాదురా. అరే, ఆ పాట చెప్పును మళ్ళా. మరుకుత బింబిని రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేషం నకురునితంబిని గమన విలంబనం అనుసరతం హృదయేశం
ధీరస మీరే. చంద్ర సన్నగా శ్రావ్యంగా పాడాడు ఆ పాట. ఆ గదే గదే, నరుకు మీ తంబిని. రుద్రయ్య కోరస్ పాడబోయాడు. నువ్వు ఉండరా, చంద్రని పాణ్ణి. పా, ఎంత మంచి భక్తి గీతమో గదరా అన్నాడు శంకర్. చంద్ర చిన్నగా నవ్వుకుని పాట అందుకున్నాడు. పీయూష్ పాట వింటూ అటూ ఇటూ చూస్తూ కళ్ళ నిండా రంగులు నింపుకుంటున్నాడు. శంకర్ భక్తి పారవశ్యంలో లీనమై ఉండగా రుద్రయ్య గట్టిగా తలూపుతూ తన కాళ్ల మీదే తబలా వాయిస్తున్నాడు. పల్లవితో పాటు ఒక చరణం కూడా పాడి చంద్రం పాడ్డం ఆపేశాడు. రుద్రయ్య ఉత్సాహంగా, ఇదేం లాంగ్వేజ్ మామా, కొంచెం కూడా సమజైతలేదు అని అడిగాడు. శంకర్ అందుకుని, అది సంస్కృతం, నీ తెలుగే అధ్వాన్నం, ఇక సంస్కృతం ఏమర్థమవుతుంది నీ మొహానికి అన్నాడు ఏదో ఆ పాట తనే రాసినంత గర్వంగా. రుద్రయ్య బలవంత పెట్టగా చంద్ర తను పాడిన పల్లవికి అనుపల్లవికి అర్థం చెప్పాడు. శంకర్ మొహమంతా అసహ్యంగా పెట్టి, ఛీ ఛీ ఛీ, మరీ అంత భూత, ఏదో ఘంటసాల అంత గొప్పగా పాడితే గొప్ప భక్తిగీతం అనుకున్నాను అన్నాడు. రుద్రయ్య పగలబడి నవ్వి శంకర్ భుజం మీద కొట్టి, బూతేంది బే, మస్తుగుంది కదా, నీకు అసలు టేస్ట్ లేదురా బై, బూతులేంది నీతి లేదు తెలుసా నీక ముచ్చట అన్నాడు. చంద్ర కూడా నవ్వులో జత కలిపి, నిజమే శంకర్, కామిగాక మోక్షగామి కాడు అన్నాడు. శంకర్ మొహం చిట్లించుకుని, ఛ, నీలాంటి కమ్యూనిస్టు భక్తి పాటలు పాడతాడనుకోవడం నాదే బుద్ధి తక్కువ అంటూ చంద్ర నుంచి కొంచెం దూరం జరిగాడు. చీకటి పడ్డంతో రంగులేవి కనబడక పీయూష్ గోడమించి కిందికి దూకేసి, వచ్చిన పని అయింది పదండి అన్నట్టు మిత్రులకేసి చూశాడు. మిగిలిన వాళ్ళు కూడా గోడ దిగి బయలుదేరారు. ఆలయ ప్రాంగణం దాటే వరకు ఆ పసుపచ్చ చూడీదార్, తెగబారెడు జడ మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని పీయూష్ కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. మిత్ర బృందం మెయిన్ రోడ్డెక్కి క్యాంపస్ వైపుకి నడక సాగించారు. ఫాతిమానగర్ ఫ్లైఓవర్ దాటాక పీయూష్ ఐస్ క్రీం తిందాం అన్నాడు. నలుగురు అక్కడ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్ళి కూర్చున్నారు. పార్లర్ ఖాళీగా ఉంది. శంకర్కి ఐస్ క్రీం తింటే జలుబు చేస్తుందని వేడి బాదాం పాలు ఆర్డర్ ఇచ్చాడు. మిగతా ముగ్గురు తమకి నచ్చిన ఐస్ క్రీంల ఆర్డర్లు ఇచ్చారు. బల్ల దగ్గర కూర్చోవడంలో పీయూష్, రుద్రయ్యలు వీధికి వీపు పెట్టి కూర్చోగా చంద్రం, శంకర్లు వాళ్ళకి ఎదురుగా వీధి కనబడేటట్టు కూర్చున్నారు. సరదా కబుర్లతో ఐస్ క్రీం తినడంలో 10 నిమిషాలు గడిచిపోయాయి. శంకర్ తన బాదం పాలు తాగేసి కళ్ళజోడు తీసి కర్చీఫ్తో తుడుచుకుంటున్నాడు. రుద్రయ్య, పీయూష్ సెకండ్ షో సినిమాకెళ్లాలా వద్దా అని సీరియస్ డిబేట్లో ఉన్నారు. చంద్రకి పార్లర్ బయట మసక వెలుతుర్లో ఒక పసుపచ్చ ఆకారం కనపడింది. స్పష్టంగా తెలియడం లేదు, కానీ ఆ పసుపు మధ్యలో పొడుగాటి నల్ల చారల్లే ఉంది నిలువుగా. చంద్ర అటు వీధి వైపే సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఉన్నట్టుండి రుద్రయ్య గొంతెత్తి పాడ్డం మొదలెట్టాడు, బల్ల మీద దరువేస్తూ. మరుకుత బింబిని గమన విలంబకం నిశార్చర హృదయేశం. శంకర్ కంగారు పడుతూ, ఏమిట్రా అంత గట్టిగా, ఊరుకోరా అన్నాడు వారిస్తూ. మన ఆర్ఈసీ వాళ్ళని క్వశ్చన్ చేసేటోడెవడు బే, నువ్వు ఫికర్ చేయకు అని రుద్రయ్య నిర్లక్ష్యంగా పాట కొనసాగించాడు. ఒరేయ్, ఎవరు లేడీస్ వస్తున్నారా అన్నాడు శంకర్ రెట్టించిన ఆందోళనతో. లేడీసా? రుద్రయ్య, పీయూష్ వెనక్కి విరుచుకు చూశారు. ఆ పసుపచ్చ చూడిదార్ అమ్మాయి వీళ్ల టేబుల్ దగ్గరికి రానే వచ్చింది. చంద్ర మంత్రముగ్ధుళ్ళా అమ్మాయి మొహం కేసి చూస్తున్నాడు. పల్చటి కోల మొహం, గొప్ప అందగత్తె అని చెప్పలేం, కానీ అందానికి మించిన ఆకర్షణ ఏదో ఉంది ఆ మొహంలో. కళ్ళల్లో తెలివి, ఆత్మవిశ్వాసం పోటీ పడుతున్నాయి. వస్తూనే యుద్ధానికి సిద్ధమైన తీరులో నడుం మీద చేతులుంచుకుని, ఎవరండి మీరు, అంత చక్కటి పాటని ఇంత నిర్దాక్షిణ్యంగా కూని చేస్తున్నారు అంది. రుద్రయ్యకి షాక్తో ఒక్క క్షణం నోట మాట రాలేదు. శంకర్ కంగారుగా కళ్ళజోడు తిరిగి పెట్టుకుని కర్చీఫ్ని చేతిలో నులిమేస్తున్నాడు. పీయూష్ ఏమాత్రం తడబడకుండా లేచి తమాషాగా నడుం వంచి అభివాదం చేసి సానబెట్టిన కాన్వెంట్ ఇంగ్లీష్లో, ఆహా, నేడెంత సుదినం, మీరు మాతో చేరి కూర్చోరు అంటూ పక్క టేబుల్ కుర్చీని లాగి ఆ అమ్మాయికి చూపించాడు. ఆమె చురచురలాడే చూపు పీయూష్ మీదకి ప్రసరించింది. కూర్చోలేదు. అప్పటిదాకా ముందుకున్న జడని కొంచెం విసురుగానే వెనక్కి వేసుకుంది. చంద్ర ఈ డ్రామా అంతా నిశ్శబ్దంగా చూస్తున్నాడు.
కోపంతో సాయంకాలపు సూర్యుడు ఎర్రదనాన్ని నింపుకున్న ఆ మొహం మరీ ఆకర్షణీయంగా ఉంది. ఈ అమ్మాయి ఇందాక ఆంజనేయస్వామి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అమ్మాయే. మీరు చెప్తుంటే నిజంగానే వీడు కూని చేస్తున్నాడు అనిపిస్తోందండి. మీ శ్రావ్యమైన గొంతులో అదే పాట ఆహ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్లీజ్ కూర్చోరు పీయూష్ మళ్ళీ అభ్యర్థించాడు. ఈ వేడికోళ్లతో కాస్త కోపం తగ్గినట్టుంది. నలుగురిని పరకాయించి చూసింది భయం లేని కళ్లతో. చివరికి దుపట్టా అంచుల్ని పొందిగ్గా సవరించుకుని కుర్చీ లాక్కుని కుదురుగా కూర్చుంది. ఆ కూర్చోవడంలోనూ ఒక రాజసం. జడని మళ్ళీ ముందుకేసుకుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే కృష్ణుడి రథం మీద అధివసించిన సత్యభామ గుర్తొచ్చింది చంద్రకి. ఆ జడే ఒక ఆయుధంలాగుంది. దాన్ని పెట్టి కొట్టినా కొడుతుందేమో అనుకున్నాడు. ఈ ఊహ రాగానే అతనికి అప్రయత్నంగా నవ్వొచ్చి పైకే నవ్వేశాడు. కాస్త చల్లారిన క్రోధాగ్ని మళ్ళీ రగిలి ఈసారి చంద్ర మీదికి తిరిగింది. నవ్వులాటగా ఉందా మీకు? రుద్రయ్య షాక్ నుంచి తేరుకున్నాడు. పోరి ఏంది లోల్లి, మేమెవ్వలమో నీకు తెలుసా అన్నాడు తనకి తెలియకుండానే కొద్దిగా కండల్ని ఉప్పొంగిస్తూ. తెలుస్తూనే ఉంది, పనిగట్టుకుని పాటల్ని టార్చర్ చేసేవాళ్ళు అని. అసలు ఆ పాటకు అర్థం తెలుసా మీకు అని ఎదురు ప్రశ్న వేసింది ఏమాత్రం జంకకుండా. రుద్రయ్యకి మళ్ళీ షాక్. కాలేజీ చదివే అమ్మాయిలకి ఆ సంస్కృతం పాటకు అర్థం తెలిసే అవకాశం ఉంటుందని వాళ్ళు అనుకోలేదు, అందులోనూ ఇటువంటి పాటకి. ఆ అమ్మాయిని చూస్తే నిజంగానే ఆ పాటకు అర్థం చెప్పేసేటట్టుంది. అరగంట క్రితమే చంద్ర చెప్పగా అర్థం వినున్నారేమో. రుద్రయ్యకి శంకర్కి కొంచెం అదురు పుట్టింది. ఒక ఆడపిల్ల నోటి వెంట ఆ అర్థం వినాల్సి వస్తుందేమోనని. చంద్ర ఒక్కడు ఆమె కేసి గౌరవం ఉట్టిపడే చూపులతో చూస్తున్నాడు. రుద్రయ్య బెదిరింపుకి భయపడకపోవడమే కాక అంత శృంగారభరితమైన పాటకి అర్థం తెలుసా అని సవాలు విసిరింది అంటే ఈ పిల్ల సామాన్యురాలు కాదు అనుకున్నాడు చంద్ర. మధ్యలో పీయూష్ వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తూ, మీరు చెప్తుంటే ఒక్క పాట అర్థమేమిటి, మొత్తం దాని చరిత్రంతా తెలుసుకోవాలని ఉందండి. కానీ ఈ లోపల కొంచెం ఐస్ క్రీమ్ తీసుకుంటే మీకే ఫ్లేవర్ ఇష్టం అన్నాడు. అంటే ఒక్క ఐస్ క్రీమ్ ఇప్పించేస్తే పాపానికి ప్రాయశ్చిత్తం అనుకున్నారా? మీరు నన్ను ఐస్ క్రీమ్తో కొనలేరు. నాకు స్ట్రాబెర్రీ ఇష్టం. అసలు ఇట్లా పాటల్ని ధ్వంసం చేసి వినేవాళ్ళని, చిత్రహింస పెట్టేవాళ్ళని ఏం చేయాలంటే? ఆమె మాట ముగించే లోపల పీయూష్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కప్పు ఆమె ముందుంచి శాంతించమన్నట్టు వేడుకోలుగా చూశాడు. అయినా ఆమె శాంతించేటట్టు కనబడలేదు. చంద్ర గొంతు విప్పాడు. రతి సుఖసారే గతమభిసారే మదన మనోహర వేషం నకురుని తంబిని గమన విలంబనం అనుసరతం హృదయేశం ధీరసమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపీపీన పయోధర మర్దన చంచలకరయుగశాలి ధీరసమీరే. ఆ చివరి ఆలాపనని మంద్రస్థాయికి తీసుకొచ్చి ముగించాడు. అసలే విశాలమైన తన కళ్ళని ఇంకా విప్పార్చి చంద్రకేసి ఆశ్చర్యంగా చూసింది. పర్వాలేదే, సరే ఈసారికి క్షమిస్తున్నాను. అయినా నన్ను ఏంటనుకున్నారు? ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర ఐస్ క్రీంలు తినేదానిలా కనిపిస్తున్నానా? మీ పేర్లేంటో చెప్పండి అంది దబాయిస్తున్నట్టుగా. ఆ క్షణంలోనే ఆ నలుగురు స్నేహితులు ఉమతో ప్రేమలో పడిపోయారు. త్వరలోనే ఉమ నలుగురికి మంచి స్నేహితురాలైంది. హన్మకొండ డిగ్రీ కాలేజీలో BA చదువుతోందని తెలిసి సింతేనా అనుకున్నారు. మనమేమిటి ఇంత పేరున్న గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాం, ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లని చాలా సులభంగా ఇంప్రెస్ చేసేయచ్చు అనుకున్నారు. వాళ్ళందరూ కలుసుకున్నప్పుడల్లా ఉమ తనకి తెలియని విషయం లేదన్నట్టు ప్రతి టాపిక్ గురించి అనర్గళంగా మాట్లాడేది. రుద్రయ్యతో లేటెస్ట్ స్పోర్ట్స్ న్యూస్ మాట్లాడేది. పీయూష్తో రాక్ మ్యూజిక్ బ్యాండ్స్ని డిస్కస్ చేసేది. శంకర్తో భౌతిక సిద్ధాంతాలని చర్చకి పెట్టేది.
ఇక చంద్రతో ఆమె చర్చించని విషయమే లేదు. తిక్కన భారతంలో సొగసుల దగ్గర నుంచి వామపక్ష రాజకీయ సిద్ధాంతాల వరకు అన్నీ మాట్లాడేవారు. కొన్నిసార్లు బద్ధ శత్రువుల్లా కొట్లాడుకునేవారు. చంద్రకు ఒక్కోసారి అనుమానం వచ్చేది, ఈ పిల్ల మన తెలివిని సవాలు చేయడానికే మనకి వ్యతిరేకంగా వాదిస్తోందా అని. మొత్తానికి ఉమతో కాలం గడపడం ఆ నలుగురికి ఒక ముఖ్యమైన వ్యాపకమైపోయింది. ఆమె సాహచర్యం, సాన్నిహిత్యం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఉత్తేజితుల్ని చేస్తున్నాయి. నలుగురిలోనూ ఎలాగైనా ఆమె ప్రేమని తానొక్కడే గెలవాలనే పట్టుదల పెరిగింది. అయితే ఉమని ఇంప్రెస్ చేయడం మొదట్లో అనుకున్నంత సులభంగా కనబడలేదు ఎవ్వరికి. రుద్రయ్య తన భుజబలంతో, ఆటల పటిమతో ఆమె మెప్పు పొందాలనుకున్నాడు. పీయూష్ స్టైల్గా, పాలిష్డ్గా ఉండే తన వేషభాషలతో ఆమెని సులభంగా బుట్టలో వేయొచ్చనుకున్నాడు. శంకర్ తన సాంకేతిక పరిజ్ఞానంతో ఆమెని అబ్బురపరచి విజయం సాధిస్తాననుకున్నాడు. చంద్ర ఒక్కడికే ఏ ప్లానూ లేదు. కానీ ఎందుకో మిగతా ముగ్గురి కంటే ఆమెని తనే బాగా అర్థం చేసుకున్నాననుకున్నాడు. ఆ భావన అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. మనసుంటే మార్గం దొరక్కపోతుందా అని ఓపిగ్గా తగిన అవకాశం కోసం చూస్తున్నాడు. ఒకసారి ఉమ రుద్రయ్యతో చౌరస్తాలో బస్ కోసం చూస్తుండగా అక్కడున్న ఒక చిన్న చాయ్ దుకాణం దగ్గర ఏదో గొడవ జరుగుతోంది. వీళ్ళు చూస్తుండగానే బలంగా రౌడీల్లా ఉన్న మనుషులిద్దరూ ఆ చాయ్ అమ్మే కుర్రాన్ని దుకాణంలోంచి బయటికి రోడ్డు మీదకి ఈడ్చి 4 తన్నారు. వాడు కుయ్యో ముర్రో అని ఏడుస్తున్నాడు. 10 మంది చుట్టూ మూగారు. కానీ ఎవ్వరూ ఏమీ అనడం లేదు. రౌడీలు వాణ్ణి బండబూతులు తిడుతూ మళ్లీ తన్నడానికి మీదకొచ్చారు. ఉమ రుద్రయ్య చెయ్యి పట్టుకుని సర్రున ఆ రౌడీల మీదకి పోయి వాళ్లని సవాల్ చేసింది. వాళ్ళామె వెనకాలే ఉన్న రుద్రయ్య కండలు చూసి ఏమనుకున్నారో మొత్తానికి వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పైకి బింకంగా ఉన్న రుద్రయ్యకి ప్యాంటులో కాళ్ళు వణుకుతున్నాయి. ఏంది పోరి, ఆ దూకుడేంది, ఆ రౌడీల మీదకి ఉరుకుడేంది, నడిమిట్ల నన్నులాగుడేందో, ఒవ్వల మీద దౌర్జన్యం జరిగినా గీ పోరి తోడు నేను ఫైట్ చేయాలనా ఏంది అనుకోసాగాడు. బస్సొచ్చి అందులో సీట్లో కూలబడ్డాక గాని అతను మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఇంకా ఈ అమ్మాయితో కలిసి తిరగడం నా ఒంటికి మంచిది కాదు, జానేదో అనుకున్నాడు. అన్ని కాలేజీల స్టూడెంట్ యూనియన్ల లీడర్లు కలిసి విద్యార్థుల సమస్యల గురించి కలెక్టర్కి మెమొరాండం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారు. డిగ్రీ కాలేజీ తరఫున ఉమా, ఆర్ఈసీ తరఫున పీయూష్ ఆ బృందంలో ఉన్నారు. వీళ్లంతా ఆఫీస్ ముందు వేచి చూస్తున్నారు. కలెక్టర్ గారి పిఏ హడావిడిగా లోపలికి బయటికి తిరుగుతున్నాడు. బయట ఆఫీస్ ఆవరణలో ఏదో ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్టు గుసగుసలు చెలరేగుతున్నాయి. పిఏ ఒక్క నిమిషం తన టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఉమా మెల్లగా అతన్ని పరిచయం చేసుకుని విషయం ఏమిటి అని కనుక్కుంది. ఆ ఉదయం కలెక్టర్ ఆఫీస్ స్టాఫ్లో ఎవరో అమ్మాయిని తిట్టాట. స్టాఫ్ యూనియన్లో అదొక ఇష్యూ అయి కూర్చుంది. కలెక్టర్ పబ్లిక్ అపాలజీ చెప్పాలి, లేకపోతే ఇండెఫినెట్ స్ట్రైక్ అంటున్నారు స్టాఫ్ యూనియన్ కార్యకర్తలు. ఇంతలో విద్యార్థులకి లోపల నుంచి పిలుపొచ్చింది. అందరూ ఆ వేడి వాతావరణంలోంచి చల్లటి ఏసీ గదిలో అడుగుపెట్టారు. కలెక్టర్ పెద్దాయన, ఉత్తరాదివాడు. ఒత్తిడి వల్ల కాబోలు మొహం అలసటగా ఉన్నట్టుంది. అయినా చిరునవ్వుతో వీళ్ళందరినీ పరిచయం చేసుకుని కూర్చోమన్నాడు. వీళ్ళిలా కూర్చున్నారో లేదో 4 బలవంతంగా తలుపు తోసుకుని ఆఫీస్లోకి వచ్చారు. వాళ్ళ వెనకాలే పియ్యే తను అడ్డం పెడుతున్నా తోసుకొచ్చేశారని వచ్చి రాని ఇంగ్లీష్లో గొణుగుతూ వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు గట్టిగా కలెక్టర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. కలెక్టర్ గారి తెల్లటి మొహం కందగడ్డలాగా అయింది. ఉమ చటుక్కున లేచి పీయూష్ చెయ్యి పట్టుకుని ముందుకొచ్చింది. అతనితో కలెక్టర్ గారిని స్థిమితపరచమని చెప్పి తాను కార్యకర్తల ముందుకు వెళ్ళింది. పీయూష్కి ఏం చేయాలో పాలుపోలేదు. కలెక్టర్తో సార్ కామ్ డౌన్ సార్ ప్లీజ్ అన్నాడు వేడుకోలుగా. కానీ కలెక్టర్ ఏమీ వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఇంతలో ఉమ కార్యకర్తల్ని అన్నా అని పిలుస్తూ కొద్దిగా శాంతపరిచి వాళ్లతో మాట్లాడి ఫిర్యాదిచ్చిన అమ్మాయిని రమ్మని కబురు పెట్టించింది.
అప్పటికే కలెక్టర్ గారు బీపీ పెరిగిపోయి బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. హేయ్, ఇదేనా ఆయన్ని స్థిమితపరచమంటే నువ్వు చేసింది అన్నట్టు ఉమ పీయూష్ కేసి కొంచెం నిష్ఠూరంగా చూసి అతన్ని పక్కకి నెట్టేసి చొరవగా అక్కడ ఫ్రిడ్జ్లోంచి నీళ్ల సీసా తీసి బల్ల మీద మూత పెట్టి ఉన్న గ్లాసులో పోసి కలెక్టర్ చేత తాగించింది. 2 గుటకలు మంచినీళ్లు తాగేటప్పటికీ ఆయన కొంచెం తేరుకున్నాడు. పీయూష్ ఊరికే అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఫిర్యాదు చేసిన లేడీ టైపిస్ట్ ఆఫీసులోకి వచ్చింది. ఉమ ఆమెతో అక్కా అంటూ స్నేహపూర్వకంగా మాట్లాడి మెల్లగా విషయం రాబట్టింది. విషయం ఏమిటంటే, కలెక్టర్కి తెలుగు రాదు, ఆ టైపిస్ట్కి ఇంగ్లీష్ రాదు. ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు ఆయన వచ్చి రాని తెలుగులో ఏదో చెప్పబోతే అదేదో బూతుమాట అనుకుంది ఆమె. ఇంకేముంది, నన్ను కలెక్టర్ బూతుమాట అన్నాడు అని యూనియన్ వాళ్లతో ఫిర్యాదు చేసింది. అంతే, వీరులు యుద్ధానికి సిద్ధపడిపోయారు. వాళ్ళని అన్న అక్క అని పిలుస్తూ నేను మీ పక్షమే అన్నట్టు మాట్లాడి ఆయన ఉద్దేశపూర్వకంగా అని ఉండరు అని చెప్పి మెల్లగా నచ్చజెప్పింది. ఇటువైపు తిరిగి ఏం జరిగిందో 2 నిమిషాల్లో టకటక ఇంగ్లీష్లో కలెక్టర్కి వివరించింది. ఆయన మొహంలో గొప్ప రిలీఫ్. అవునవును, ఇది కేవలం పొరపాటు, అపార్థం మాత్రమే అని ఆయన కూడా అనునయంగా చెప్పాడు. ఆ టైపిస్టు యూనియన్ వాళ్ళు సంతృప్తులై వెళ్ళిపోయారు. కలెక్టర్ ఉమని చాలా అభినందించాడు. ఇదంతా పీయూష్కి కారం రాసుకున్నట్టయింది. ఈ పిల్లకేం పనిలేదులా ఉంది, తనకు అవసరం లేని పనులన్నింటిలో తలదూరుస్తుంది అని లోపలే విసుక్కున్నాడు. కానీ అతనికి తన మనసు లోతుల్లో తెలుసు, ఏ గుంపులోనైనా తన వాక్చాతుర్యంతో నలుగురిని ఆకట్టుకోగలవాడు. తనక్కడ దేనికి పనికిరాని వాళ్ళ నిర్లక్ష్యం చెయ్యబడగా ఒక అమ్మాయి, అందున ఆఫ్టర్ ఆల్ ఒక BA చదువుతున్న అమ్మాయి అలా లైమ్ లైట్లో మెరవడం, తను చేతకాని వాళ్ళ నోరు మూసుకుని ఉండాల్సి రావడం అతనికి దుస్సహంగా అనిపించింది. ఈమె పక్కనుంటే ఇంకా జీవితం అంతా నేను ఇలా బ్యాక్గ్రౌండ్లో ఉండిపోవలసిందేనేమో. నో నో వే, బెటర్ లెట్ హర్ గో అనుకున్నాడు. శంకర్ కాలేజ్ లైబ్రరీలో ఒక మూల కూర్చుని ఏవో రెఫరెన్స్ పుస్తకాలు చూసి శ్రద్ధగా నోట్స్ రాసుకుంటూ ఉండగా ఉమ హడావిడిగా వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంది. ఆమెతో పాటు వచ్చిన ఒక 15 ఏళ్ల కుర్రాడు కొంచెం జంకుగా ఆమె వెనక కొంచెం దూరంలోనే ఆగిపోయి లైబ్రరీ చుట్టూ వింతగా ఏదో అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నట్టే చూస్తున్నాడు. శంకర్ విసుగ్గా తలెత్తి వచ్చింది ఉమా అని చూసి విసుగుని దాచేసుకుని పలకరింపుగా నవ్వాడు. శంకర్, నీతో అర్జెంట్ పనుంది. ఇప్పుడేనా? ఇదిగో ఈ చాప్టర్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆగలేవు? ఈ పుస్తకం అంత ఈజీగా దొరకదు. 10 మినిట్స్ ఉండు, క్యాంటీన్కి వెళ్దాం. క్యాంటీన్ లేదు, గీంటీన్ లేదు, నేను నీతో ట్రీట్లు ఇప్పించుకోవడానికి రాలేదు అని వెనక్కి తిరిగి ఆ కుర్రాన్ని పిలిచింది. అతను కలయజొడ్డం మానేసి టేబుల్ దగ్గరగా వచ్చాడు. వీడు నవీన్, వీడికి నువ్వు లెక్కలు చెప్పాలి. ఆ కుర్రాడు కంగారుగా చేతులు జోడించి నమస్తే సార్ అన్నాడు. సార్ అంటామేమిట్రా అన్నా, మన శంకర్ దాదాయే, కాకపోతే MBBS కాదు అని గలగలా నవ్వింది. శంకర్ ఉలిక్కిపడి గాబరాగా చుట్టూ చూశాడు. ఇది లైబ్రరీ ఉమా, అంత గట్టిగా నవ్వుతావేంటి? లైబ్రరీ అని నాకు తెలుసులేవోయ్. లైబ్రేరియన్ మా అంకులే, ఏం పర్వాలేదు. ఇంతకీ మా నవీన్ గాడికి లెక్కల ట్యూషన్ చెప్తావా లేదా? ఏంటి ట్యూషన్? ఇప్పుడా? ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా అన్నట్టు చూశాడు శంకర్. ఇప్పుడంటే ఇప్పుడు కాదులే, అసలు చెప్తావా అని. వేద్దావా? ఇవాళే చూపించాడు ప్రోగ్రెస్ కార్డ్. మిగతా సబ్జెక్టులన్నీ 50 దాటాయి, కానీ లెక్కలు సోషలే కొంచెం అనుమానంగా ఉంది అంటూ ఆ పిల్లగాడిని జబ్బ పట్టుకుని గిచ్చింది. ఆ కుర్రాడు కొంచెం సిగ్గుగా నవ్వుతూనే ఉన్నాడు. కానీ అది చూసి శంకర్ ఉమ తననే గిల్లేసినంత బాధపడిపోయాడు. సోషల్ నేను చూసుకుంటాను, లెక్కలు కూడా నేనే చెప్పేద్దును శంకర్, ఒక్కసారి చేసినవే కదా. అయినా లెక్కల్లో పిస్తా ఉస్తాదు లాంటి నువ్వుండగా నేనెందుకులే అని నిన్ను అడుగుదామని వచ్చాను. శంకర్ బుర్ర అనబడే కంప్యూటర్ అతి వేగంతో లెక్కలు వేసింది. ఈ పని చేస్తే ఉమ దృష్టిలో తను హీరో అవుతాడు. ఈ కుర్రోడు బహుశా వాళ్ళ కజినో ఏదో
లేకపోతే ఇంత చనువుగా ఉండదుగా. వాణ్ణి పాస్ చేయిస్తే ఉమ కృతజ్ఞతకి అంతుండదు. పైగా ట్యూషన్ ఉమా వాళ్ళింట్లోనే జరిగితే నా ఫ్రెండ్స్ ప్రమేయం లేకుండా ఉమని ఏకాంతంగా కలిసే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ సెమిస్టర్ చాలా టఫే. అదొక్కటే. ఎవరి అబ్బాయి ఉమా? మా ఆదెమ్మ లేదు, మా ఇంట్లో పనిచేస్తుంది, వాళ్ళ అబ్బాయి. శంకర్ బుర్రా అనే కంప్యూటర్ మళ్ళీ గిర్రున తిరిగింది. ఓ మై గాడ్, పని మనిషి కొడుక! ఆహాహా, ఏ అదృష్టదేవతలు నా నెత్తి మీద ఉన్నారో. ఇంకా నయం, ఇందాకే అవుననలేదు. అసలే ఈ సెమిస్టర్ చాలా టఫ్. సారీ ఉమా, నా పని చూసుకోవడానికే టైం సరిపోవడం లేదు నాకు. నా శక్తంతా పెడితే కానీ టాపర్ స్థానం నాది కాదు కదా. అటు అగర్వాల్ గాడు, ఇటు పద్మనాభన్ గాడు. ఎలాంటి కాంపిటీషనో నీకు ఆల్రెడీ చెప్పాను కదా. సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఆమె నమ్మలేకపోవడం తన మొహం మీద స్పష్టంగా కనపడి ఒక్క క్షణం శంకర్ మనసు గిల్టీగా ఫీల్ అయింది. కానీ ఉత్తర క్షణంలో బుర్ర కంప్యూటర్ కంట్రోల్ తీసేసుకుంది. నో వే, అది కాదు శంకర్, వాడికి ఓవరాల్గా కనీసం సెకండ్ క్లాస్ వస్తే ఐటీఐలో సీట్ ఇప్పిస్తామన్నారు ఒక అంకుల్. ఆ సీట్ దొరక్కపోతే వాళ్ళ అమ్మా నాన్నలాగే వీడు కూడా కూలీ అయిపోతాడు శంకర్ జీవితాంతం. ఆలోచించు శంకర్ ప్లీజ్. వాడికి ఇది కాస్త పరువుగా బతకడానికి, మట్టి కొట్టుకుపోవడానికి తేడా అనుకో. నీకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏముందని? మహా అయితే టాపర్కి బదులు సెకండ్ ప్లేస్లో ఉంటావు, అంతే కదా. ఆలోచించు శంకర్. నో ఉమా, ఐఎమ్ సారీ, నేను చేయలేను. ఒక్క క్షణం శంకర్ వైపు తీక్షణంగా చూసి ఉమ చటుక్కున లేచి అయోమయంగా వీళ్ళిద్దరినీ చూస్తున్న నవీన్ చెయ్యి పట్టుకుని గబా గబా బయటికి అడుగులు వేసింది. ఈజ్ షీ క్రేజీ? సెకండ్ ప్లేస్? అసలు ఏమన్నా స్పృహలో ఉండే మాట్లాడుతోందా ఈ అమ్మాయి? ఆదర్శాలు ఉండడం మంచిదే, ముందు మన బావు చూసుకోవాలా? ఇంకా నయం, తొందరపడి ముందే అవునన్నాను కాదు. ద సర్వెంట్ మేడ్ సన్. ఓ మై గాడ్, కెన్ యూ ఇమాజిన్? ఫర్ గాడ్స్ సేక్. తన మిత్రులు ముగ్గురు ఇదివరకట్లా ఉమతో కలవడానికి ఉత్సాహం చూపించకపోవడం చంద్రకి తెలుస్తూనే ఉంది. ఉమ చేతిని అందుకోవడానికి తమ నలుగురి మధ్య ప్రచ్ఛన్నంగా మొదలైన ఈ పోటీలో తనొక్కడే మిగిలినంత మాత్రాన గెలుపు తనది కాదు. తాను గెలవాలంటే ఉమ అవుననాలి అనిపించుకోగలననే తన నమ్మకం. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. తన ప్రేమ చిహ్నంగా ఉమ మీద కవితలల్లుదామా? ఊళ్ళో ఉన్న ఏకైక 3 నక్షత్రాల హోటల్కి డిన్నర్కి తీసుకెళ్దామా? మంచి ఖరీదైన బహుమతేదన్నా కొనిద్దామా? కానీ ఇవేవి ఉమకి ఇష్టం ఉండవు. బాగా ఆలోచించి ఆ రోజు సాయంత్రం భద్రకాళి గుడికి వెళ్దామని ఉమని ఆహ్వానించాడు. భద్రకాళి గుడన్నా, ఆ గుట్టల మధ్యలో గుడి పక్కనుండే చెరువన్నా, ఆ చెరువులో సూర్యాస్తమయాన్ని చూడ్డమన్నా ఉమకి చాలా ఇష్టమని చంద్రకి తెలుసు. కొద్దిగా చెరువు లోపలికి ఉన్న బండ మీదకెళ్ళి కూర్చుందాము అంది ఉమ. చంద్ర బట్టలు తడుస్తాయేమోనని సందేహించాడు. తడిస్తే ఆరిపోతాయి, ఏం పర్వాలేదు రా అని అతని చెయ్యి పట్టుకుని ఉమే ముందుకు దారితీసింది. బండెక్కి కూర్చున్నాడు. దూరంగా చెరువు నీళ్లల్లో పడమటి సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. చెరువంతా ఒక బంగారపు వెలుగు పరుచుకుంది. చూస్తూ చూస్తూ ఉండగానే ముదురు ఎరుపుకి తిరిగి చిక్కబడుతోంది. ఉమ ఏదో లోకంలో ఉన్నట్టుండి గాఢంగా నిట్టూర్చింది. ఆయనో అని మెల్లగా అన్నాడు. ఇంత స్పందించే గుండె ఉన్నవాడివి పోయిపోయి ఆ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎలా చేరావు అంది ఉమ ఇంట్లో గొడవ పడలేక. నిజంగా? ఈ కథ నాకెప్పుడు చెప్పలేదే. చెప్పు అసలు ఏం జరిగింది? నాకు బాగా చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి ఉమా. ఎప్పటికైనా మంచి సినిమాలు తీసే దర్శకుణ్ణి కావాలని నా జీవితాశయం. ఇది మా ఇంట్లో వాళ్ళకు అర్థం కాలేదు. ఏదో సినిమా పిచ్చి, అందరూ చూడట్లేదా, కాకపోతే మనోడు కొంచెం అతిగా చూస్తాడు అనుకునేవారు. ఇంటర్లో ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. నాన్నగారు అమ్మ నేను ఇంజనీరింగ్కి వెళ్తాననుకున్నారు. నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్తాను అన్నాను. ముందు చర్చలు, నచ్చచెప్పడాలుగా మొదలైన వ్యవహారం చివరికి నువ్వు మా కొడుకువి కాదు అనేదాకా పోయింది.
అమ్మ అంటే ప్రేమ, నాన్నగారంటే గౌరవం. వాళ్ళు పడుతున్న బాధ చూడలేకపోయాను. ఆలోచించాను. పోనీ ఒక 4 ఏళ్ళు సినిమాలదేముంది, తర్వాతైనా తీయచ్చు అనుకున్నాను. బీటెక్లో చేరిపోయాను. అమ్మా నాన్న చాలా సంతోషించారు. ఓ అంది ఉమ సాలోచనగా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. ఆ, అన్నేళ్లు నీ మనసులో పెంచుకుంటూ వచ్చిన ఆశని అలా ఎలా వదిలేసుకోగలిగావా అని. ఏం చెయ్యను? సర్లే, ఆ విషయం వదిలే. ఇటు చూడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు? అతని వైపు తిరిగింది ఉమ. విశాలమైన ఆమె కళ్ళల్లో ఒక ప్రశాంతత, ఒక కుతూహలం, లోతు తెలియని ఒక అద్భుతమైన అందం. ఈ 6 నెలలుగా నీతో స్నేహం, నీ సాహచర్యం నాకు అపురూపమైన అనుభవం ఉమా. ఇదిలాగే జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. ఉంటుంది, దానికే. ఆహా, అలా కాదు. కేవలం స్నేహితుల్లా కాదు, జంటగా, దంపతులుగా. అతని మొహంలో సీరియస్నెస్ చూసి ఉమా నీకు సుఖపడాలనుందా? నన్ను కట్టుకుని సుఖపడలేవు చంద్ర. నా తిక్కలు నీకు తెలియవు. ఎందుకు తెలియవు? తెలుసు. నీ తిక్కలంటే నాకు ఇష్టమే. ఇంకా చెప్పాలంటే ఆ పనుల్లో నేను నిన్ను ప్రోత్సహిస్తాను, సాయపడతాను. మనం పెళ్ళంటూ చేసుకుంటే రేపు సంసారం ఉంటుంది, దాని బాధ్యతలు ఉంటాయి. కరెక్ట్? దండిగా డబ్బు అవసరం పడుతుంది, అవునా? దానికోసం మనసు చంపుకుని ఇంజనీరింగ్ ఉద్యోగమే చేస్తావా, లేదా సంసారం తుప్పల్లో కలవని అని సినిమా జూదం ఆడతావా? నిజమే, నేనంత దూరం ఆలోచించలేదు సుమా. కానీ నువ్వు నా పక్కన తోడుగా ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా సంతోషంగా ఎదుర్కొంటాను ఉమా. నీ సన్నిధిలో నాకు కలిగే ఉత్సాహం మాటల్లో చెప్పలేను. నమ్ముతాను. కాదు, నమ్మక్కర్లేదు. నువ్వు చెప్పేది నిజమని నాకు తెలుసు. మరి నాకు కలగాల్సిన నమ్మకం సంగతి ఏంటి? అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎన్నో ఏళ్లుగా నువ్వు కన్న కలల్నే, నీ జీవితాశయం అనుకున్న కోరికలనే కన్నవారి సంతోషం కోసం పక్కన పెట్టేశావు, అవునా? రేపు మీ అమ్మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకున్నా ఆ తర్వాత ఎప్పుడైనా నేను చేసే పనులు వాళ్ళకి నచ్చకపోవచ్చు, కోపం తెప్పించచ్చు. అప్పుడేం చేస్తావు? నీ తోడుంటే. అతడేదో చెప్పబోతుంటేనే ఆగమన్నట్టు సైగ చేసి ఉమ కొనసాగించింది. పోనీ ఎలాగో పెళ్లి చేసుకున్నాం. రేపు నేను చేపట్టే పనులు నీకే నచ్చకపోవచ్చు, నీకంటే నాకు ఎక్కువ పేరు రావచ్చు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేను అందరు మగాళ్ళ లాంటి వాణ్ణి కాను ఉమా, రోషంగా అన్నాడు. మాటలాపేసి ఉమ తదేకంగా అతని వైపు చూసింది. 2 నిమిషాల మౌనం తర్వాత, ఏదన్నా పాట పాడు, ధీరసమీరే పాడు. పాట? ఇప్పుడా? ఇప్పుడే పాడు ప్లీజ్. పాడవా? ఉమ చెయ్యి చంద్ర ముంగురుల్ని సవరించింది. ఆ స్పర్శ ఏదో నిద్రలో ఉన్న అతన్ని మేల్కొల్పినట్టయింది. సుడిగాలిలా ఆమెను చుట్టేసి గాఢ పరిష్వంగంలో బంధించాలని ఉవ్వెత్తున లేచిన కోరికని బలవంతంగా అణుచుకున్నాడు. గొంతు విప్పాడు. మంద్రంగా, పిల్ల తెమ్మెరలా పాట మొదలైంది. రతి సుఖసారే గతమభిసారే మదన మనోహర వేషం నకురునితంబిని గమన విలంబనం అనుసరతం హృదయేశం ధీరసమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీరసమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపీపీన పయోధర మర్దన చంచలకరయుగశాలి ధీరసమీరే యమునా తీరే వసతి వనే
వనమాలి. పోటెత్తిన సముద్రపు కెరటాల్లా స్వరావేశం మిన్నంటింది. ఉమ గాఢంగా నిట్టూర్చింది చంద్ర కళ్ళల్లోకి చూస్తూ. అవును, నువ్వు అందరి మగవాళ్ల లాంటి వాడివి కాదు, అందుకే నాకీ బాధ. ఉమ చటుక్కున ముందుకు వంగి చంద్ర బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అదే ఊపులో లేచి నిలబడి చకచకా బండ దిగింది. అక్కడ ఆగి చంద్ర వైపుకు తిరిగి, నువ్వు తీసే మంచి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాను, బాయ్ చంద్ర అనేసి నీళ్లల్లోనే నడుచుకుంటూ గుడివైపు వెళ్ళిపోయింది. మసకబారిన ఆ సంజె వెలుగులో చూస్తుండగానే కనుమరుగైపోయింది. చంద్ర అలా చూస్తూ ఉండిపోయాడు. సార్, చంద్ర సార్, యాంకర్ పిలుపుతో ఇహలోకంలోకి వచ్చాడు చంద్ర. ఓ, నాకు 10 minutes బ్రేక్ కావాలి. యాంకర్ అంగీకారం కోసం చూడకుండా సోఫాలోంచి లేచి చొక్కా కాలర్కి తగిలించిన మైకు తీసి అక్కడ బల్ల మీద పడేసి సెట్ నుంచి బయటికి నడిచాడు. అక్కడే తారట్లాడుతున్న అతని పియ్యే అతని సెల్ ఫోన్ అందిస్తూ, సార్ మీకు కాల్ సార్ అంది. అతనికి ఇప్పుడు తన ఆలోచనలతో ఏకాంతం కావాలి. ఎవరితోనూ మాట్లాడే మూడ్ లేదు. మొహం అంతా విసుగ్గా చేసుకుని, ఎవరు అన్నాడు. ఎంత అడిగినా చెప్పలేదు సార్, మీరు సెట్ మీదకి వెళ్ళినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఎవరో లేడీ సార్ అంది పిఏ అణుకువైన గొంతుతో. సినిమా విడుదలైన దగ్గర నుంచి అభిమానుల కాల్స్కి అంతు లేకుండా ఉంది. ఎంత తప్పించుకున్నా అప్పుడప్పుడు తప్పదు. విసురుగా ఫోన్ తీసుకుని, చంద్ర హియర్ అన్నాడు. నేను అంది ఫోన్లో ఒక స్త్రీ గొంతు. చంద్ర మొహం వెలిగిపోయింది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణస్వామి గారు రచించిన కథ ధీర సమీరే విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.